డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ మైన్స్, ఆఫీస్ ఇన్ఛార్జ్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్. ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే మైన్స్ ఎన్వైరన్మెంటల్ మినరల్ కన్జర్వేషన్, అంటే గనుల పర్యావరణ అండ్ ఖనిజాల పరిరక్షణ, దానికి సంబంధించి ఐబిఎం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ గైడెన్స్లో ప్రతి సంవత్సరము మైనింగ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ ఈవెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఈవెంట్ కంటే ముందు మీకు ప్రతి ఒక్క గని ఒక ఇన్స్పెక్షన్ టీం వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడము, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మైనింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేస్తున్నారా లేదా ఇవన్నీ తనిఖీ చేయడము చేసి వాటికి ఒక మార్క్స్ వేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఒక్కొక్క లైక్ ఏమంటే పర్యావరణానికి సంబంధించి చెట్లు పెట్టడము, లేకపోతే మైనింగ్లో బెంచెస్ని సిస్టమేటిక్గా తయారు చేసి పెట్టడము. సో ఇట్లా కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో దాంట్లో వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసి ఒక కొన్ని ప్రైజెస్ని డిఫరెంట్ ఇండస్ట్రీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎందుకు అంటే ఇండస్ట్రీకి ఇట్లాంటి కార్యక్రమం వల్ల ఒక ఇంటరాక్షన్ పెడుతుంది ఒకరికొకరికి, ప్లస్ ఏం జరుగుతుంది కొత్తగా మనకి మైనింగ్ విధానాల్లో అవి కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ టు ఇంటరాక్ట్ మైనింగ్ ఇండస్ట్రీ పీపుల్, సో దట్ వాళ్ళకి ఒక మోటివేషన్ టైప్లో ఏర్పడి ఇంకా సిస్టమేటిక్గా ఇంకా మంచి సైంటిఫిక్ మెథడ్స్లో మైనింగ్ చేయడానికి దోహదపడుతుంది. అది దాని మెయిన్. టెక్నాలజీ పరంగా చూసినట్లయితే అండి, ఇప్పుడు మీకు తెలుసుంటుంది అనుకుంటా, ఇంతకుముందు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్లో కూడా బాగా అప్పుడు ఎక్స్ప్లోజివ్స్ అయినా అవైనా వేరే ఉండేవి. ఇప్పుడు కొంచెం షాక్ ట్యూబ్స్ అని అవి ఇవి వచ్చి చాలా కంట్రోల్డ్ వేలో బ్లాస్టింగ్ చేయడం అట్లాంటి టెక్నాలజీస్ వచ్చినాయి. ప్లస్ ఇండస్ట్రీకి కూడా ఏంటంటే ఐబిఎం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ నుంచి ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే కొన్ని డాక్యుమెంట్లు అయినా ఏవైనా కూడా హార్డ్ కాపీ ప్రింట్ చేసి వాటిని మాకు సబ్మిట్ చేయడము, ప్లస్ తర్వాత ఆ డాక్యుమెంట్స్ వాల్యూమినస్గా ఉండడము, వాటిని హ్యాండిల్ చేయడము డిఫికల్ట్గా ఉండేది. సో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ చేసిందంటే ఇండస్ట్రీకి కొంచెం ఇంకా సువిధ కోసం ఈ సిస్టమ్స్ అన్నీ ఆన్లైన్ చేసిందన్నమాట. ఆన్లైన్ అంటే వాళ్ళు కంప్యూటర్లో ముందు కూర్చొని దాంట్లోనే డేటా అంతా అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే ఆ డేటా అంతా సర్వర్లో ఉండి మాకి, సో ఇంటరాక్షన్ అనేది లేకుండా వాళ్ళకి ఇది ఒక మంచి సువిధలాగా ఏర్పడింది. అదొకటి ఒక గలత అదండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనకి మనం ఎకనామిక్గా గ్రోత్ అవ్వాలంటే ప్రతి దేశానికి ఇప్పుడు మనం వాడుతున్న ఏ మెటీరియల్స్కైనా కూడా దాంట్లో ఉండే మెటీరియల్ కంపల్సరీ ఏదో ఒక మైన్స్ నుంచి వచ్చిన మెటీరియల్ ద్వారానే తీసి దాన్ని ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తే తప్ప మనకి మనిషి మనగడనే ఉండదు. మనం కాకపోతే ఏంటంటే ఎన్వైరన్మెంట్ కూడా దృష్టిలో పెట్టుకొని దాన్ని సరిగ్గా మేనేజ్మెంట్ చేస్తూ సరిగా మన చెట్లు పెట్టడము, దాన్ని పర్యావరణాన్ని రక్షించుకుంటూ ఒక పద్ధతైన సిస్టంలో వెళ్తే మైనింగ్ అట్లా హార్మ్ఫుల్ ఏమి కాదు. అదొక మన అపోహ ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎక్కడెక్కడ ఈ మినరల్స్ ఉన్నాయో ముందు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని వేలం ఆక్షన్ పార్ట్లో పెడితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ మైనింగ్ చేయడానికి ఆ ఖనిజాన్ని వాళ్ళు ఆ మినరల్స్ కోసం ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు మైనింగ్ ప్లాన్ ముందు ప్రిపేర్ చేయడానికి అప్పుడు వాళ్ళు మా సంస్థ వాళ్ళకి ఆ అప్రూవల్ సిస్టమ్ ఇస్తారు. Myself Pankaj Kulshrestha, Controller General, Indian Bureau of Mines. As far as this program is concerned, MEMC Week we are celebrating from last more than 3 decades in almost all the region of Indian Bureau of Mines. The objective and the purpose of celebrating this week is to create awareness among the lessees, all stakeholders, local people, about the environment and conservation of the mineral. As we all know that mining is a must. Nothing is possible without the mining, but we have to carry out mining with some responsibility, with some sustainable value, and for creating awareness among the people, we are celebrating this week in all the regions of IBM for last 30 years. No, we are not disturbing the environment. We are extracting the mineral, but after once we extract the mineral, we again get back the land into the original shape. There are different methods. Some methods include the backfilling of that area, restoration of that area, maybe grassing we can done on that area, vegetation,
plantation, whatever we required, we have taken measures to rebuild, reshape of that area. It depends. The first step of the mining is the exploration. Different agencies conduct the exploration in the entire area. Where we found some potential, we go for a deeper exploration. Once it's established, the mineral is there. Once it's established, the mineral is there, then we go for the mining. The state government, as per the act, auctioned the block. Whoever be the preferred bidder or the successful bidder get the block, then this LOI was issued, then mining plan was made, and after that mining commenced. Maybe it's a matter of 2 to 3 years. Major steps involved as far as the mining is concerned, that is a technology, conservation of the mineral and protection of environment. These are the three areas wherever we want to make a mining, we take the major steps in these three areas. So we can successfully mine the area, but simultaneously the area cannot be disturbed and local ecosystem cannot be disturbed in that area. That is the way we function. For more videos like this, subscribe Big TV channel.